మల్లారెడ్డి కబ్జాపై సర్కారు యాక్షన్ అట. ఎవరు మన జోకర్ మల్లారెడ్డి కబ్జా పెట్టిన దాని మీద రేవంత్ సర్కార్ యాక్షన్ తీసుకున్నది. కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు. సిగ్గు లేదురా బాబు గవర్నమెంట్ ల్యాండ్లో రోడ్డు వేయడానికి? జోకర్ లాగా నవ్వుతావు. ఇంకా మళ్ళీ నేను అది సంపాదించిన ఇది సంపాదించిన పాలమ్మిన పూలమ్మిన నీ బొందమ్మినవు. రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ ఎవడన్నా కబ్జా చేస్తాడా? నీ అయ్య సంపాదించిన లేకపోతే నీ ఇంకెవడన్నా సంపాదించిండా? కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు. ఈయన మంత్రిగా పనిచేసిండు. ఇంకా ఈ సరిపోదన్నట్టు మళ్ళా నాకు 600 ఎకరాలు ఉంది, నేను పెద్ద భూస్వామిని అని చెప్పుకునే దొంగ మళ్ళీ ఉన్న భూమి సరిపోదన్నట్టు మళ్ళీ కాలేజీకి పోవాల్సిన రోడ్డును కబ్జా పెట్టింది గవర్నమెంట్ ల్యాండ్లో. జేసీబీలతో తవ్వేసిన అధికారులు 10 గుంటలు తిరిగి స్వాధీనం. 10 గుంటలు కాదు 100 ఎకరాలు ఉన్నది ఆయనకు, అంత స్వాధీనం చేసుకోవాలి. కాలేజీ మొత్తాన్ని చెరువులలో కట్టిండు. ఈ కాలేజీలు మొత్తం చెరువులలో కట్టిండు. ఏం చేయాలో దాన్ని లీగల్గా ఆ దిశగా ప్రయత్నం చేయాలి. హెచ్ఎండిఏ పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి, దాంతోపాటు మల్లారెడ్డి కబ్జా బాధితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలా. మీరు ఏదో ఈ 10 గుంటలు స్వాధీనం చేసుకోగానే మల్లారెడ్డి మీద ఏదో యాక్షన్ అనగానే సరిపోదు. ఇదేదో ఇట్లా కదిలిచ్చినట్టు చేసి వదిలేయడం కాదు. ఎంతోమంది మల్లారెడ్డి దొంగ కబ్జాలు చేసిండని చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్లు ఇచ్చినారు. వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు. సో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు దీంతో పాటుగా మీరు ఇక్కడ మంత్రి డెవలపర్స్ కడుతున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే మన ఏదో పార్క్ ఉండే కేబీఆర్ పార్క్ ఆపోజిట్లో అండ్ కొంచెం దూరం తర్వాత ఇంకొకటి శ్రీనివాసరావు ఎవరో ఆయన అదొక 20 ఫ్లోర్లు ఇదొక 20 ఫ్లోర్లు అనుకుంటా. ఇక్కడ పార్కింగ్ ఎట్లా? కేబీఆర్ పార్క్ ఎదురుగా కేబీఆర్ పార్క్లో ఎన్నో పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇది జాతీయ పార్కు. ఇక్కడ పర్యావరణానికి పూర్తి దెబ్బతింటుంది. 5 ఫ్లోర్లకు మించి 3 ఫ్లోర్లకు మించి కట్టడానికి వీల్లేదని మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద కంప్లైంట్ చేసి ఉన్నారు మీరు. సో మరి ఆ 2 బిల్డింగ్ల మీద మీ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకోబోతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది చాలా ప్రైమ్ ఏరియాలో వాళ్ళు బిల్డింగ్స్ కట్టినారు. మీరే అన్నారు అసలు అది ఫ్లైట్లు మూవ్ అవుతూ ఉంటాయి, ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు? ఎయిర్పోర్ట్కి దగ్గరలో అంటే కొన్ని కిలోమీటర్ల దూరం కట్టడానికి వీల్లేదు. కేబీఆర్ పార్క్ ఉన్నది, పార్క్ పక్కన ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఎట్లా వస్తుంది? ఇవన్నీ మీరు మాట్లాడినారు కదా, దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి పైన వచ్చిన భూ కబ్జా ఫిర్యాదు పైన అధికారులు చర్యలు తీసుకున్నారు. హెచ్ఎండిఏ భూమిని ఆక్రమించుకొని తన కాలేజీ కోసం ఆయన వేసుకున్న రోడ్డును తొలగించారు. 10 గుంటల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఉన్నది. 2022లో ఈ లేఅవుట్లోని 10 గుంటల పార్కు స్థలాన్ని అప్పటి మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారు. మున్సిపాలిటీలో తీర్మానం చేసి పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్నట. మనిషి అయితే కదా. తన కాలేజీకి వెళ్లేందుకు ఆ స్థలంలో రోడ్డు వేసుకున్నాడట. దీనిపై అప్పటి మల్కాజ్గిరి ఎంపీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు మల్లారెడ్డి మంత్రి కావడంతో అధికారులు ఎవరూ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ ఆ స్థలం పైన దృష్టి పెట్టారు. కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, వెంటనే రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు శనివారం రోడ్డు తొలగించారు. జేసీబీలతో రోడ్డు మొత్తం తవ్వేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన 10 గుంటలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని కమిషనర్ రాములు తెలిపారు. ఇది హెచ్ఎండిఏ భూమి అని, ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్లేందుకు తొవ్వలేదని స్పష్టం చేశారు. అయితే గిరిజన భూములను కూడా కబ్జా చేసినట్లు మల్లారెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. 3 చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల 18 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు గత ఏడాది డిసెంబర్లో కేసు నమోదైంది. చలో ఆ గిరిజనులకు ఆ భూములు ఇచ్చేయాలా?